దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మహావిశ్రాంతి దిన పునరుత్థాన ఆరాధన గనుక ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దైవ సన్నిధిలో దైవాశీర్వాదం పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హెమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట వినినడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడి విశ్రాంతి దినములో మనందరితో మాట్లాడుచున్న మాటలు, మన పాపములు కడుక్కోవాలంటే ఆయన సన్నిధికి రావాలి, ఆయన మాట వినాలి. మనము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకించాలంటే, మన పాపములు క్షమించాలంటే మనము పాపములు కడుక్కునే స్థలమే దేవుని సన్నిధి. గనుక ఆ సన్నిధానములో ఉండి ప్రతి పాపము నుండి విడుదల పొంది ఆయన సన్నిధిలో ఆయన మాట విని నమ్మకంగా బ్రతుకు జీవితము కలిగి ఉందామా? దేవుని యొక్క సన్నిధానములో ఎన్నో దీవెనలు ఉన్నాయండి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. సమాధానం లేని వారికి సమాధానము, నెమ్మది లేని వారికి నెమ్మది ఉంది. గనుక మన యొక్క పాపము నొప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరించి మన ప్రార్థన ఆలకించి మనకు మేలు చేస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామానికి వందనాలు. నాటి ఇశ్రాయేలు ప్రజలను ప్రభు జ్ఞాపకము చేసుకొని మీరు పిలిచారు ప్రభువా. నాయన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే అవి ఎటువంటి ఎర్రనివైనను హిమం వలె మార్చేస్తాను వాగ్దానము చేసిన తండ్రి, మా పాపములు క్షమించి మా ప్రార్థన ఆలకించి మాకు నాయన నెమ్మదిని సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీ రక్షణ కార్యములు జరిగించి మహిమ తెచ్చుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.